హాయ్ అండి. నేను డాక్టర్ సుధీర్ రెడ్డి, అన్విక్ హాస్పిటల్ నుంచి. ఐ వర్క్ ఇన్ సో మెనీ హాస్పిటల్స్. నౌ కంప్లీట్‌లీ అన్విక్ హాస్పిటల్‌లో కూర్చుంటున్నా. సో, అప్పుడు తిరిగేదానికి, ఇప్పుడు తిరిగేదానికి సో మచ్ ఆఫ్ ఫ్రీ టైమ్ బేసికల్లీ ఫర్ మీ. అంటే మనం వీడియోస్ తీయడం స్టార్ట్ చేసి, టాపిక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇదంతా కూడా ఏంటి అంటే, ఫ్రెండ్స్‌లో ఎప్పుడో టాపిక్ వచ్చింది యాక్చువల్లీ. వై డోంట్ యూ డూ వీడియోస్? టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయి సో దట్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్ బేసికల్లీ. అంటే వాట్ ఎవర్ ద నాలెడ్జ్ హ్యావింగ్ లైక్ యూ విల్ బి గివింగ్ ఇట్ టు ద పేషెంట్స్ డైరెక్ట్. నేను చెప్తున్నా కదా, ఈవెన్ చదువుకున్న వాళ్ళు అంటే లైక్ సో అండ్ సో మచ్ సో ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి ఏ డాక్టర్ని కలవాలా అనే బేసిక్ నాలెడ్జ్ కూడా చాలా మందికి లేదు. మేబీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాబ్లం ఉందా, లేకపోతే మన మెడికల్ సిస్టంలో ప్రాబ్లం ఉందా నాకు అర్థం కావట్లేదు. మీరు రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఇలా చూస్తూ ఉంటారు బేసికల్లీ. చూస్తున్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇంట్లో మా నాన్నమ్మకి ఏదో ప్రాబ్లం ఉండింది, లేకపోతే మా అమ్మకి ఏదో ప్రాబ్లం ఉండింది, ఏ డాక్టర్కి ఆ రోజు చూపించాలన్నప్పుడు నాకు ఐడియా లేకున్నది. మీ వీడియో చూసిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం మీరు చూస్తారని తెలిసిన తర్వాత మేము పేషెంట్ తీసుకొని వచ్చాను సార్ అని చాలా మంది అన్నారు. సమ్ పీపుల్ దే ఆర్ గెటింగ్ నాలెడ్జ్ యాక్చువల్లీ. అంటే లైక్ ఈ ప్రాబ్లంకి ఈ డాక్టర్స్ చూస్తారు, ఏ ప్రాబ్లంకి ఎవరు చూస్తున్నారు అనేదన్నా మనకు అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత, ఒకసారి పేషెంట్ డాక్టర్ని కలిసిన తర్వాత, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకే చాలా మందికి అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ టాపిక్స్ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత సో మచ్ ఆఫ్ రెస్పాన్సెస్ అంటే లైక్ మేబీ థ్యాంక్స్ గివింగ్ బేసికలీ ఐ కెన్ సే. సో లాస్ట్ వీడియోస్లో చాలా మంది సార్ కొన్ని టాపిక్స్ బాగుంటున్నాయి, కొన్ని టాపిక్స్ బోర్ ఉంటాయి, మేము చూడలేకపోతున్నా, చాలా లెంతీ ఉంటుంది సార్. మేబీ కొంతమంది అయితే సార్ 1 minute చేసేయండి సార్ ఈ టాపిక్ అంటే 3 minutes ఆఫ్ రీల్ ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఆ టాపిక్ ని పర్టికులర్ పర్సన్ చూసే వాళ్ళకు అంటే ఆ టాపిక్ వాళ్ళ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నామని తెలుస్తుంది. డైరెక్ట్ చూసేప్పుడు దానికి నాలెడ్జ్ అంటే లేనప్పుడు నీకు యూజ్ కాకపోవచ్చేమో. వన్స్ యూ ఆర్ సీయింగ్ ద టాపిక్, మీ ఫ్యామిలీ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు 100% ఆ వీడియో చూస్తావు. సో అలాంటి వాళ్ళకు సార్ ఈ టాపిక్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేసింటే బాగుండు అనేది లేకుండా ఉండడం కోసం నేను గివింగ్ 3 minutes ఆఫ్ రీల్స్ బేసిక్. బట్ అంత ఇచ్చిన తర్వాత ఇంత టాపిక్ ఉన్నప్పుడు మేము అసలు చూడట్లేదు సార్, కొంచెమే ఉంటే ఫాస్ట్గా ఉంటే కొంచెం బెటర్ అంటే దట్స్ వాట్ దిస్ ఇస్ ద రీజన్, వన్ రీజన్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ కంటే కూడా యూట్యూబ్ పీపుల్ ఆర్ సీయింగ్ మోర్ యాక్చువల్లీ. అంటే మనం ఏంటంటే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే పేషెంట్స్ విల్ గెట్ ద ఐడియా. సో ఏ టాపిక్ని ఏ డాక్టర్స్ అంటే లైక్ చూస్తారు, ఆ బేసిక్ నాలెడ్జ్ గురించి ఏంటి అనే దాని గురించి ఒక ఐడియా వస్తే మనకు ఆ ప్రాబ్లమ్స్ గురించి మనకు ఒక ఐడియా ఉంటుంది. అందుకోసమనే ఈ వీడియోస్ ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశాను. సో కొంతమంది మన వీడియోస్ చూస్తూ యాక్చువల్లీ కమెంట్స్ చేస్తున్నారు. అంటే ఇలా సార్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ అని చెప్పేసి కూడా కొంతమంది కమెంట్స్ చేశారు. కొంతమంది సార్ మాకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయని కూడా చాలా మంది కొన్ని టాపిక్స్ అడిగారు కూడా. దాంతోపాటు ఆ టాపిక్స్ ని కూడా నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ కొన్ని టాపిక్స్ లో కూడా వాళ్ళు అడిగిన టాపిక్స్. మీకు కూడా ఏదైనా టాపిక్ సార్ ఆర్థోపెడిక్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీని గురించి కొంచెం చెప్పండి సార్ అనే టాపిక్ ఏదైనా ఉంది అంటే కూడా ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అవర్ టీమ్ ఈస్ దేర్ టు ఫైండ్ అవుట్ ద టాపిక్స్ basically. So they will find it and then I will explain you in detail about any topics and all. If it is informative or if it is useful for you, 100% will do that. Feel free to comment.